ఆపరేషన్ ఆకర్ష్తో బీఆర్ఎస్ విలవిలలాడుతోంది. హస్తం పార్టీ గూటికి చేరుతున్న ఎమ్మెల్యేలతో బలహీనపడుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టిందా? బీసీ శాసనసభ్యుడికి గాలం వేసిందా? ఉచ్చులోకి లాగేందుకు రాయబారాలు పంపిందా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? పార్టీ మార్పు ప్రచారంపై బీఆర్ఎస్ బాస్కు ఆ నేత ఇచ్చిన వివరణ ఏంటి? లెట్స్ వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. మాజీ మంత్రి గంగుల కమలాకర్ తెలంగాణ పాలిటిక్స్ ను ఫాలో అయ్యే వారికి పరిచయం అవసరం లేని పేరు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి వెలమల కోటాలో పాగా వేసిన బీసీ నేతగా హిస్టరీ క్రియేట్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఈ నేత పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విపక్షాలను డైరెక్ట్ గా అటాక్ చేసేవారు. వారు రివర్స్ అటాక్ చేస్తే అంతే స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చేవారు. కానీ 4సారి గెలిచిన తర్వాత సైలెంట్ అయ్యారు. అప్పటి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బీజేపీ ఎంపీ బండి సంజయ్పై ఘాటు విమర్శలు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. బీఆర్ఎస్ పవర్ పోయిన తర్వాత ఈ ఎమ్మెల్యే స్వరం మోగపోయింది. అయితే కాంగ్రెస్ గాలిని తట్టుకుని బీఆర్ఎస్ పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను అధిగమించి మరీ 2023 ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి బండి సంజయ్ పై అత్యవసర మెజార్టీతో బయటపడ్డారు గంగుల కమలాకర్. కానీ బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో టెన్షన్ లో ఉన్నారు. ఎంతైనా మంత్రిగా పనిచేసిన నేత, ఆ దర్జా దర్పం వేరు. కనుసైగలతో అధికారులను ఆదేశిస్తే ఆగమేఘాల మీద పనులయ్యేవి. కానీ కాలం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. గతంలో మంత్రిగా హంగామా చేసిన గంగుల కమలాకర్ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో 6 నెలలుగా సైలెంట్ అయ్యారు. దీంతో పార్టీ మారతారంటూ ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే ఈయన కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయొచ్చని ప్రచారం కూడా జరిగింది. అయితే అప్పట్లోనే దీన్ని కొట్టిపారేశారు. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ ను వేగవంతం చేశారు. దీనిలో భాగంగానే ఇన్నాళ్లు బీఆర్ఎస్ కు కంచుకోటగా ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆ పార్టీని దెబ్బతీసే స్ట్రాటజీకి పదును పెడుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ తొలి వికెట్ ను పడగొట్టారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు అత్యంత సన్నిహితుడైన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను చేర్చుకుని కాంగ్రెస్ కండువా కప్పారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో ఇక నెక్స్ట్ టార్గెట్ గంగుల కమలాకరేనని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. గతంలో బీఆర్ఎస్ ను ఎవరైనా అటాక్ చేస్తే రివర్స్ అటాక్ చేసేవారు. తన పవర్ఫుల్ పొలిటికల్ పంచలతో ఎదుటివారిని గుక్క తిప్పుకోకుండా చేసేవారు. కానీ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత నుంచి గంగుల కమలాకర్ ముభావంగా ఉంటున్నారు. దీంతో పార్టీ మారతారన్న ప్రచారం జరిగింది. కరీంనగర్ లో గంగుల కమలాకర్ ముఖ్య అనుచరులపై భూ కబ్జా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే కొందరు కార్పొరేటర్లు జైలుకు వెళ్లి కటకటాలు లెక్క పెడుతున్నారు. దీంతో పార్టీ మారితేనే మంచిదన్న ఒత్తిడి వచ్చిందట. కానీ ఎక్కడా డైరెక్ట్ గా చెప్పలేదు. ఈ నేత ఇంటర్నల్ సర్కిల్స్ లో మాత్రం టాక్స్ జరిగాయి. పార్టీ మార్పు అంశం ప్రస్తావించిన కొందరు కార్పొరేటర్లతో ఆగస్టులో ఏదైనా జరగొచ్చని చెప్పేవారట. తెలంగాణలో పటిష్టతపై బీజేపీ ఆలోచన ఎలా ఉందో ఇప్పుడే తెలియదని, 2 నెలల్లో క్లారిటీ వస్తుందని అప్పటిదాకా చూద్దామని చెప్పినట్టు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపించింది. ఇదే సమయంలో కాంగ్రెస్ లోకి వెళితే కొత్తగా చేసేది ఏముంటుందని నిర్వేదం కూడా వ్యక్తం చేశారట. హస్తం పార్టీలో చేరినా మంత్రి పదవైతే ఇవ్వరు కదా అంటూ ముఖ్య కార్యకర్తల సమావేశంలోనూ గంగుల కమలాకర్ కామెంట్ చేయడం గమనించదగ్గ విషయం. ఇటీవల కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మీడియా చిట్చాట్ లో ఉమ్మడి జిల్లాలోని ఓ మాజీ మంత్రి కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నారంటూ హింట్ ఇవ్వటం హాట్ టాపిక్ గా మారింది. ఉమ్మడి జిల్లాలో ఉన్న మాజీ మంత్రుల్లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచింది ఇద్దరే. వారిలో ఒకరు కేటీఆర్ కాగా మరొకరు గంగుల కమలాకర్. దీంతో గంగుల కమలాకర్ పార్టీ మారతారనే ప్రచారం బలంగా జరిగింది. ఈ అంశంపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గంగుల నుంచి క్లారిటీ తీసుకుంది. తనకు పార్టీ ఉద్దేశం కానీ ఆ అవసరం లేదని చెప్పుకొచ్చారు. కరీంనగర్ బీఆర్ఎస్ కార్పొరేటర్లను తీసుకుని ఇటీవల ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ ను కలిశారు. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ ఉచ్చులో చిక్కుకోవద్దని, భవిష్యత్తు మనదే అంటూ భరోసా కల్పించారు. అధైర్యపడొద్దని, ప్రజల పక్షాన బలపడాలని చెప్పారట. పార్టీలు మారటం, కొత్తవారు చేరటం సహజమన్న వాదాన్ని వినిపించారు. తెలంగాణ సాధించడమే కాకుండా 10 ఏళ్ల పాలన అందించిన బీఆర్ఎస్ కు ఢోకా లేదన్న భరోసా కల్పించారు. ప్రజలు కాంగ్రెస్ మోసపూరిత పాలనకు ఆకర్షితులై బీఆర్ఎస్ ను ఓడించిన విషయాన్ని తన సహజ ధోరణిలో ప్రస్తావించారు. 6 నెలల కాంగ్రెస్ పాలన ఎలా ఉందో జనానికి అర్థమైందన్న వాదాన్ని వినిపించారు. బీఆర్ఎస్ ప్రతిపక్షంలో కూర్చోవాలన్న ప్రజా తీర్పుకు కట్టుబడి భవిష్యత్తుకు బాటలు వేసుకుందామని కేసీఆర్ దిశానిర్దేశం చేశారట. కానీ ఆ తర్వాత కూడా గంగుల పార్టీ మారతారన్న ప్రచారం ఆగలేదు. వాస్తవానికి కాంగ్రెస్ లో ఉన్న ఒక ముఖ్య నేతతో గంగుల కమలాకర్ కు సన్నిహిత సంబంధాలున్నాయి.
ఆ లీడర్ ఎప్పుడైనా కరీంనగర్ వస్తే గంగుల కమలాకర్ ఇంట్లోనే భోజనం చేసేవారు. దీంతో గంగులను పార్టీలోకి ఆహ్వానించడానికి రేవంత్ రెడ్డి రాయబారం పంపి ఉంటారేమో అన్న చర్చ జరిగింది. ఈ నెల 23న కేసీఆర్ ను కలిసిన తర్వాత గంగుల ఫారెన్ టూర్ కు వెళ్లారు. రావడానికి మరో వారం రోజులు పట్టొచ్చు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి. అయితే ప్రస్తుతానికైతే పార్టీ మారే ఉద్దేశం లేదన్న ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యే భవిష్యత్తులోనూ ఇదే మాటకు కట్టుబడి ఉంటారా లేదా అన్నది చూడాలి.